సోషల్ మీడియాలో అధికార పార్టీ నేతలపై అనుచిత పోస్టులు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. గతంలో ఇటువంటి కేసుల్లోనే అరెస్టులు చేశారు ఆయన్ను. వర్రా రవీందర్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పులివెందుల పోలీసులు తాజాగా వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించారు. ఈ నేపథ్యంలో వర్రా రవీందర్ రెడ్డి పోలీసులకు ఏం చెప్పాడు, అతని చేత పోస్టులు పెట్టించింది ఎవరు, ఈ దెబ్బతో సోషల్ మీడియా సైకోలు ఇక కట్టడి అవుతారా, ఇక ముందు ఎవరు అనుచిత పోస్టులు పెట్టాలంటే భయపడే విధంగా చర్యలు ఉండబోతున్నాయా? లెట్ us వాచ్ ది స్టోరీ. కడప జిల్లా పులివెందులకు చెందిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో ప్రతిపక్షాలపై అభ్యంతరకర పోస్టులు పెట్టారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నట్టు టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. రవీందర్ రెడ్డి సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనితపై పలు సందర్భాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్రా రవీందర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదులున్నాయి. ఈ క్రమంలో చాలా కేసుల్లో ఇప్పటికే వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించారు. తాజాగా వర్రా రవీందర్ రెడ్డిని పులివెందుల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పులివెందుల డీఎస్పీ వర్రా రవీందర్ రెడ్డిని చాలా ప్రశ్నలు అడిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా వర్రా రవీందర్ రెడ్డి నాకన్నీ తెలుసు, కానీ సమాధానాలు మాత్రం చెప్పలేనని చెప్పినట్టు తెలుస్తోంది. ఎవరి ప్రోద్బలంతో ఈ పోస్టులు పెట్టారన్న దానికి రవీందర్ రెడ్డి నుంచి సరైన సమాధానం రాలేదని సమాచారం. అయితే చాలా వరకు ప్రశ్నలకు తనకు సమాధానం తెలుసు, కాకపోతే చెప్పలేనని పేర్కొన్నట్టు తెలిసింది. ఆయన తరపు న్యాయవాది సమక్షంలో ఆడియో, వీడియో రికార్డులు చేస్తూ పోలీసులు విచారించారు. కొన్ని సాక్ష్యాలను పోలీసులు వర్రా రవీందర్ రెడ్డి ముందుంచి ప్రశ్నించగా వాటిని తానే పెట్టినట్టు అంగీకరించినట్టు తెలిసింది. తనకు తెలియకుండా తన పేరుతో 18 నకిలీ ఖాతాలు సృష్టించి పోస్టులు పెట్టారని కూడా చెప్పినట్టు సమాచారం. కాగా నిన్న కస్టడీ ముగిసిన వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించి కడప జైలుకు వర్రాను తరలించారు. గురువారం కూడా విచారణ కొనసాగనుంది. అంతేకాదు రవీందర్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో వివేక హత్య కేసులో జగన్, అవినాష్ రెడ్డిపై విమర్శలు చేసిన షర్మిల, సునీతపైన అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. ఏకంగా ఆ పోస్టుల్లో అవసరమైతే సునీతను కూడా లేపెయ్యండి అంటూ రాశారని ఆరోపణలొచ్చాయి. జగన్ తల్లి విజయమ్మ పైన పోస్టులు పెట్టడం సంచలనం రేపింది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల, సునీతలు మనస్తాపంతో వర్రా రవీందర్ రెడ్డిపై అప్పట్లో హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. షర్మిలపై మరీ దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టి వైరల్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా కూటమి నేతలపై అత్యంత హేయమైన రీతిలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో అతనిపై హైదరాబాద్లో కూడా పలు కేసులున్నాయి. వర్రా రవీందర్ రెడ్డి కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా చెబుతున్నారు. ఏపీ వ్యాప్తంగా వర్రా రవీందర్ రెడ్డిపై కేసులు నమోదు కావడంతో అరెస్టుల మీద అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా కేసుల్లో అరెస్ట్ అయ్యారు. వరుస కేసులు, వరుస అరెస్టులతో వర్రా రవీందర్ రెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అతని ఆరోగ్యం కూడా పాడైనట్టు వార్తలొస్తున్నాయి. వర్రా రవీందర్ రెడ్డి ఉదంతం చూస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వర్రా రవీందర్ రెడ్డి పరిస్థితి చూసి సోషల్ మీడియా సైకోల కట్టడి జరుగుతుందని పరిశీలకులు అంటున్నారు. మరోవైపు వర్రా ఆధ్వర్యంలో మొత్తం 43 ఫేస్బుక్ ఖాతాలను సీజ్ చేశారు. వీటిలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు పవన్ కళ్యాణ్, లోకేష్, అనిత, వారి కుటుంబ సభ్యులతో పాటు షర్మిల, ఆమె తల్లి విజయమ్మ, సునీతకు సంబంధించి అసభ్యకర పోస్టులున్నాయి.
సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కొంతమంది సైకోలు రాష్ట్ర స్థాయిలో ఓ కర్మాగారంలా సోషల్ మీడియా నడుపుతూ పోస్టులు పెడుతున్నట్టు గుర్తించాం. గత ప్రభుత్వం ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో కొంతమందిని ఉద్యోగులుగా చేర్చుకుని సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేతలపై అనుచిత పోస్టులు పెట్టినట్టు కేసులు నమోదవుతున్నాయి. 400 మంది నియమించుకుని వారి కార్యకలాపాల కోసం 40 సామాజిక మాధ్యమ బృందాలను ఏర్పాటు చేసుకున్నారని, కంటెంట్ ప్రసారాల కోసం 40 యూట్యూబ్ ఛానళ్లు నడిపారని పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు ఇలాంటి వారిపై తీసుకునే చర్యలపైన సోషల్ మీడియా సైకోల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని నిపుణులు చెబుతున్నారు. చూడాలి మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.